చాలు మేము ఉండిందే మేము ఆకారంగా తింటాం ఇబ్బంది లే మాకు ఈ మాత్రం వద్దు ఇవన్నీ మేము పడలేము ఈ వాసిన ఈ గాలి ఎక్కువ ఇదైపోతుండ్రు. గర్భవతులు కూడా కళ్ళు తిరిగి పడిపోతుండ్రు, చిన్న పిల్లలు కూడా కళ్ళు తిరిగి పడిపోతుండ్రు. ఇంత ఇదిగా ఉంది మా ఊర్లో, దానికి న్యాయం చేయండి. उसके बाद वो बीबी को वो लड़की वो अच्छा मना उनका हालत वो स्टार्टिंग में सुनिए सर हमारे बात सुनिए हाफ एन आवर क्या वेटिंग करना क्या किससे बात करना हमको हम मर जाना है तुम्हारी फैक्ट्री की वजह से तुम्हारी फैक्ट्री की वजह से हम मर जाना है क्या चुम्मा ड्रामा बोल रहे किससे बात कर नहीं साहब हमारा एक दो बात है हमारा काम रुकना है सुने आधा घंटा ये लोग कब तक रहेगा सब प्रेस वाला कब तक रहेगा आधा घंटा क्या करने सुबह से हम 1 घंटा से हम इधर खड़े हैं इतने लोग को जरूरत नहीं है तो वो लोग हमारा काम नहीं है ना उनका तबीयत प्रॉब्लम है जानता हूँ इनका प्रॉब्लम क्या है क्या वो जान जाने के बाद क्या करना वो इसलिए पहले बंद करिए हमेशा जल रहा है नाइट हवा गैस अंदर छोड़ रहा है गैस लीकेज हो रहा है क्या करना है हम जेना नहीं जेना बताइए हम जेना है मरना है ఇన్ని డబ్బులు పెట్టుకొని నేను హాస్పిటల్ తిరిగిందో పాపకాలం కాదు మాలి పూజ అంటే ఏం చేస్తారు మా ప్రాణాలు నిలుస్తారు మీరా जान जाता है आपका इंचार्ज है ना आपका इंचार्ज है ना सतीश कुमार उनको बुलवाइए आपको शुरू में क्या शुरू में हमारे बात समझिए सर पहले हमारा काम करने के पहले चालू सिविल इंजीनियर था నేను పసిడి మేస్తాను తెలీదు మాట్లాడతాను అయితే తెలీదు రేషన్ తెలీదు ఏం తెలీదు వాళ్ళకి ఎవరికి కూడాను అక్కడ మాత్రం గబ్బు కొడుతుంది వాసన వస్తుంది అది మేము ఎట్ట భరాయించాలి వాసన భలే వాసన వస్తుంది ఒక్కోసారి పేడ అదేమంటే ప్రెసిడెంట్ని అడిగితే ఏమన్నారు మాకు తెలియదు అన్నారు అయితే అది కూడా నాకు తెలుసు ఈ భూమి కొన్నప్పటి నాకు తెలుసు కాబట్టి 3 తరాలు మారింది కాబట్టి వాళ్ళ తరపున వాళ్ళు చేశారు అంతే వాళ్ళ తరపున మనం బీడు కొని అమ్మేశామే అంతేగాని ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ పేడ ఎక్కడి నుంచో తెచ్చి కన్నుతో పోసేస్తారు ఆ పేడలో ఇంకా పురుగులు ఆ పేడ పురుగులు అయ్యాది ఒక వాసన దుర్గంధమైన వాసన ఆ వాసన దిగలాక వయసు అయిపోయింది కూడా మేము మోసుకున్నాము కానీ ఇప్పుడు రన్నింగ్ అవుతానే ఉంది లోపల పోయి చూస్తే మీకు తెలుస్తుంది పేడ ఎక్కువ ఆ బాయిలో పోయి చూస్తే అర్థమవుతుంది మీకు సిచ్యువేషన్ అక్కడ పురుగులు ఈగలు దాన్ని పట్టి చూస్తే అసలు మనం నిలవలేము ఆ బాధలు భరాయించలేక మేము ఎన్నోసార్లు మా సర్పంచ్ గారు చెప్తే వాళ్ళే ఆడవాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే కోట్లు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు కోట్లు చెప్పాలి కదా ఫలానా వాళ్ళు మా సర్పంచ్ తీసుకున్నా ఇంకో సర్పంచ్ తీసుకున్నా ఎవరు తీసుకున్నారు కోట్లు తీసేసుకున్నారు అవి కట్టించుకున్నారు అని అంటారు కోట్లు ఎవరికి ఇచ్చారు ఎవరు చెప్పారు కట్టమని సంతకం పెట్టమని ఎవరైనా మేము వచ్చి ఫ్యాక్టరీ పెట్టమని సంతకం పెట్టామా చెప్పండి మీ పరిస్థితి ఎట్టుందా మా పరిస్థితి ఇదిగో సార్ ఇదిగో చూస్తున్నా
ఫ్యాక్టరీ బండి వల్ల మీకు అందరికి ఉద్యోగాలు వస్తాయి కదా. మాకేం ఉద్యోగాలు సార్, మా ప్రాణాలు పోయిన తర్వాత మాకు ఇంకా ఉద్యోగాలు, మాకెందుకని ఉద్యోగాలు? మేము కానీ ఉద్యోగాలు కానీ తెచ్చుకోండి మా ప్రాణాలు ఉంటే చాలు, మాకు వెళ్ళే ఉద్యోగాలు. ఉద్యోగాలు ఏంటి సార్? మేము అరువుగా బురద పిచ్చుకొని బతుకుతాం సార్. చిన్న చిన్న పిచ్చుకొని బతుకుతాం. మాకు ఉద్యోగాలు పడలే. మాకు ఇదివరకంతా జాబ్లో ఉద్యోగాలు లేవు. మేము అరువుగా వ్యవసాయం చేసుకొని బతుకుతాం. మాకు అవసరం లేదు ఫ్యాక్టరీలో, మాకు ఉద్యోగాలు ఊరుకొద్దు. ఇది బండాకాడ నుంచి ఇది ఆరోగ్యాలతో ఏమంతా చేస్తా ఉన్నాం. ఇంకేం ఉద్యోగాలు? నిలబడి మాట్లాడేదానికి కూడా సిగ్గు లేకుండా చిన్న చిన్న పిల్లకాయలు కూడా ఈ బిడ్డలు ఏం కావాలా చెప్పండి? తెలుసుకుపోతుండ్రు. బళ్ళ పిల్లకాయలు అన్నం తింటుంటే వాసన సార్ ఎవరు ఇచ్చేది? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గవర్నమెంట్ ఇచ్చారా లేకపోతే వీళ్ళు ఇచ్చారా? ఎందుకని నువ్వేం చెప్తున్నావు అమ్మా? ఆరోగ్యం